హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ లిఖిత. ఇవాళ నేను అటుకులు కలుపుతున్నా. అటుకులు కలపడం అంటే మొన్న నేను నా ఛానల్లో ఒక 3 days కిందర పోస్ట్ చేసిన కదా, ముద్ద కారం అని, కొబ్బరి కారం పండు మిరపకాయలతో చేసింది. అది అన్నంకే కాదు, అటుకులకి పాలలకు కూడా బాగుంటుంది అని చెప్పిన. ఆ వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. ఒకవేళ మీరు చూడకపోతే నేను లింక్ ఇస్తా, చూడండి. దాంతో అటుకులు ఎట్లా కలుపుకున్నా ఇవాళ చూపిస్తా. దానికోసం ఫస్ట్ అయితే ఒక పెద్ద మూకుడు పెట్టుకున్నా. సన్న అటుకులు ఇవి, దొడ్డ అటుకులు కావు. వీటిని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. ఇవి మొత్తం ఇట్లా ఇదైపోతాయి, అంటే ఇట్లా ముట్టుకుంటే మొత్తం ఇరిగిపోయేటట్టు అయితే అప్పటిదాకా ఫ్రై చేయాలి. విత్ ఆయిల్ కాదు. ఆ కారంతో అటుకులు, పేలాలు, చల్లటన్నంకు, వేడన్నంకు, చపాతీకి, జొన్న రొట్టెకి అన్నిటికీ బాగుంటుంది. ఫస్ట్ అయితే నేను ఈ అటుకులు కలుపుతామని చూస్తున్నా. ఇవాళ వంట ఏం చేయలేదు, మార్నింగ్ ఇవి తిందామని. అది చేసిన నుంచి కలుపుదాం అంటే అయితేనే లేదు, ఏదో ఒక పని పడుతుంది. కాబట్టి ఇవాళ తినాలనిపిస్తుంది, అది ఎందుకో. అందుకని ఫస్ట్ అయితే అటుకులు కలుపుకొని తిందామని అటుకులు అయితే ఫ్రై చేస్తున్నా. కొంచెం పెద్ద మంట పెట్టద్దు, పెద్ద మంట పెడితే మాడిపోతాయి, మంచిగా ఫ్రై కావు. కాబట్టి మీడియం ఫ్లేము. ఇట్లా కలుపుతూనే ఉండాలా. మనం వదిలేసినాం అనుకోండి మొత్తం అడిగంటిపోతే తొందరగా మాడుతుంది. అట్లా మాడితే అంత ఫ్లేవర్ అంతా పోతుంది, మాడి వస్తాయి అటుకులు. కాబట్టి మంచిగా ఎంచాలి. ఇక చూడండి, ఇట్లా ముడుచుకొస్తున్నాయి దగ్గరికి, ఇట్లా ముడుచుకొస్తాయి మొత్తం. అప్పటి వరకు ఫ్రై చేయాలి. మొత్తం అంటే ఇట్లా దగ్గరికి వచ్చేవు, కానీ ఇట్లా ముట్టుకుంటే క్రంచీగా తెలుస్తాయి అప్పటి వరకు. మళ్ళీ ఏమంటారు, ఇంకోటి ఏమో చెప్తా అనుకున్నాబ్బా. ఇదిగోండి, ఒక 8 minutes అయింది, ఇంత ఫ్రై అయినాయి. ఇగో ఇట్లా ముట్టుకుంటే క్రంచీగా తెలుస్తుంది. ఇవి ఇంకా చల్లగా అయిపోతే ఇంకా క్రంచీగా అవుతాయి. కాబట్టి స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ అటుకులు దీంట్లో వేసేస్తా కలుపుకోవడానికి. అవి ఫ్రై అయిపోయినాయి కదా, అవి తీసి పక్కకు పెట్టిన. ఇప్పుడు ఇంక కొన్ని వేసిన, ఎందుకంటే ఇప్పుడే తినేయాలని ఏం లేదు. డబ్బాలో పోసుకొని పెడితే 2-3 రోజులు కాదు, ఎన్ని రోజులైనా తినొచ్చు, దాంట్లో పాడయ్యేది ఏముండదు. కాబట్టి కొన్ని ఎక్స్ట్రా కలిపి పెడుతున్నా, అంటే ఎప్పుడైనా తినడానికి వస్తాయని. అందుకని కొన్ని ఎక్కువ కలుపుతున్నా. ఆల్రెడీ ఇవి వేయించిన, ఇంకా కొన్ని వేస్తున్నా. ఇవి కూడా సేమ్ చిన్న మంట పెట్టి ఫ్రై చేస్తున్నా. ఇదిగోండి, ఇవి ఫ్రై అయిపోయినాయి మొత్తం క్రంచీగా. అందుకే ఇప్పుడు కూడా స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కూడా దాంట్లోనే వేసేస్తా. ఇప్పుడు దీంట్లో వేయడానికి కొన్ని పల్లీలు ఫ్రై చేస్తున్నా, అంటే దీంట్లో పల్లీలు వేస్తే బాగుంటుంది అందుకని. ఇవి మన ఇష్టం ఉన్నది వేసుకోవచ్చు, మన అటుకుల క్వాంటిటీ బట్టి. ఇక నేను ఇన్ని వేస్తున్నా, సరిపోతాయి. నేను ఎక్కువ అటుకులు కలుపుతున్నా కాబట్టి ఇన్ని పల్లీలు వేస్తున్నా. మన ఇష్టం, కొందరికి పల్లీలు నచ్చవు కదా, స్కిప్ చేసేయచ్చు, మన ఇష్టం. మాకైతే పల్లీలు ఇష్టమే, అందుకే కొన్ని ఎక్కువనే వేస్తున్నా. ఇవి మంచిగా ఫ్రై కావాలా, లేకపోతే తినేటప్పుడు పచ్చిగా వస్తాయి. మళ్ళీ కొంచెం సన్నగా ఉన్నాయని ఇట్లనే వేసేస్తా. కొంచెం లావుగున్న పల్లీలు ఉంటాయి కదా, వాటిని కొంచెం ఇట్లా 2 ముక్కలు చేసి వేయాలా. అంటే వేయించేటప్పుడు కాదు, వేయించిన తర్వాత కొంచెం ఇట్లా నల్లగొట్టినట్టు చేసి వేయాలి, లేకపోతే ఇంత లావుగా మంచిగా రావు. అందుకని ఇవి నార్మల్గానే ఉన్నాయి కాబట్టి ఇవి ఇట్లనే వేసేస్తా. తొందరగానే ఫ్రై అయిపోతాయి, టైం ఎక్కువేం పట్టదు. ఇది జస్ట్ అడిషనల్ టేస్ట్ కోసం అంతే, ఇది వేయాలని రూల్ ఏం లేదు. పుట్నాలు కూడా వేసుకోవచ్చు. ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి, ఇగో కనిపిస్తుంది ఇట్లా బ్లాక్గానే. ఇప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కూడా దాంట్లో వేసేస్తా. కొంచెం చల్లారనియండి, ఎందుకంటే ఇవి వేడిగా ఉంటే మళ్ళీ అటుకులు మెత్తగా అయిపోతాయి. కాబట్టి కొంచెం చల్లారాలంతే. నోట్లో వేసుకొని చూస్తే కూడా తెలుస్తుంది. తింటున్నా నేను, ఆల్రెడీ ఫ్రై అయినాయి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా, కొంచెం చల్లారని. ఎక్కువ అంటే ఇట్లానే చేస్తామంటే మనం ఇంత కష్టపడి అటుకులు వేయించినవి మొత్తం మెత్తగా అయిపోతాయి, కాబట్టి చల్లారడం అంతే. ఇప్పుడు దీంట్లో ఇది నేను మొన్న చేసుకున్న కారం, దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాం మీకు, ఒకసారి చూడని వాళ్ళైతే. ఇప్పుడు దీంట్లో కారం వేసేస్తున్నా. దీనికి సరిపోయేంత అటుకులకి మంచిగానే పడుతుంది, ఎక్కువనే పడుతుంది. ఎందుకంటే నేను ఎక్కువనే అటుకులు కలుపుతున్నా కాబట్టి. ఇప్పుడు నువ్వుల పొడి. ఈ నువ్వుల పొడి అనేది టేస్ట్ ఇంకొంచెం అడిషనల్గా టేస్ట్ యాడ్ చేస్తుంది.
ప్లస్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి కదా. తర్వాత ఆయిల్, ఇవి కలపాలి కదా, దానికి ఆయిల్ ఒక 4-5 స్పూన్స్ అట్లా, ఇంకెక్కువే పడుతుంది. 3, 4, 5, 6 వేసిన. కలిపినాక చూస్తా, ఒకవేళ తక్కువ పడితే మళ్ళీ వేస్తా. ఇప్పుడు ఇది కలుపుతున్నా. ఇక చెయ్యి కంపల్సరీ పెట్టాలా, చెయ్యి పెట్టము అంటే నడవది. ఎందుకంటే ఇది ముద్ద ముద్ద ఉంటుంది కదా కారం, ఇది దీంట్లో కలవాలంటే స్పూన్లతో కలిపితే కలవదు. మళ్ళీ స్పూన్లతో కలిపితే టేస్ట్ కూడా రాదు, అది అంత గడ్డలు గడ్డలు ఉండిపోతుంది కదా, అందుకని రాదు. చేయితో కలిపితే మొత్తంగా కలుస్తుంది. కలిపి మొత్తం కలిపిన తర్వాత మీకు చూపిస్తా. లేకపోతే ఇట్లనే కలుపుతూ ఉంటే వీడియో లెంత్ పెరిగిపోతుంది కదా. ఇదిగోండి మొత్తం కలిపేసిన. ఆయిల్ కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇంకా కొంచెం చప్పగా అనిపిస్తుంది అంటే మళ్ళీ ఇంకొంచెం కారం వేసుకొని కలుపుకోవచ్చు. నాకైతే సరిపోతుంది ఇక. ఇవి మళ్ళీ కొంచెం చల్లగా అయిపోయాక డబ్బాలు వేసుకొని పెట్టుకుంటే అయిపోతుంది. ఎంత టేస్ట్ అంటే సూపర్ టేస్ట్ ఉంటాయి. దీనికి సైడ్కి ఉల్లెంగడ్డ, అదే రాడిష్ అంటారు కదా, అదైనా ఉల్లిగడ్డ అయినా కీరా దోసకాయ అయినా పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి వీలైతే ట్రై చేయండి. ఓకేనా, మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్ అండి.